చెట్టుకు తాళి కడితే నిజంగా పెళ్ళవుతుందమ్మా? ఏమో, ఎవరికి తెలుసు, ఎవరి నమ్మకాలు వాళ్ళయి. నిజమే ఉంటుంది, లేకపోతే ఇంతమంది ఎందుకు నమ్ముతారు? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు దేవోజ్జయ విత్తస్తాన్ వేదో శ్రేణం రథాజ విత్తస్తాన్ వేదో చక్రారి వాజో భవాజ విత్తస్తాన్ వేదో పంచపశభ్యో విత్తస్తాన్ వేదో షట్కృతభ్యో విత్తస్తాన్ వేదో సప్తదప్తభ్యో హోత్రాభ్యో విత్తస్తాన్ వేదో. పున్నయ్య, ఏమ్మా? రౌడీ గారు ఏం లేదులే. వాణి, ఆడది ఆలోచించినా మగాడు అనుమానించినా మనస్సు తప్పుదారిలో పడ్డట్టే. అయినా ఇప్పుడు ఎంత ఆలోచించినా నువ్వు నేను సాధించగలిగేదేమీ లేదు. ఆడది తలుచుకుంటే సాధించలేనిది లేదని నువ్వే కదమ్మా చెప్పావు. మనం అందరినీ ఆకర్షించేవాళ్లమే కాని అందరిలాంటి ఆడవాళ్ళం కాదమ్మా. మనలో ఆకర్షణ అదృష్టం అనుకొని ఆనందించాలా, దురదృష్టం అనుకొని ఏడవాలా? తలరాతనుకొని సరిపెట్టుకోవాలి. సరిపెట్టుకోగలిగితే సంపాదన కోసం నీకు ఈ తాపత్రయం ఎందుకమ్మా? పిచ్చిదానా, బతికినన్నాళ్ళు ఈ జనం మనల్ని ఎలాగూ నీచంగానే చూస్తారు. పోయేటప్పుడైనా దిక్కులేని కుక్క చావు కాకూడదనేనమ్మా నా బాధ. ఆత్మీయతను కిరాయి మనుషుల నుంచి కొనుక్కోవాలని నువ్వనుకుంటున్నావు, కానీ మనసారా అభిమానించే మనసున్న మనిషి కోసం నేను వెతుకుతున్నాను. పోగొట్టుకున్నది వస్తువైతే వెతుక్కుంటే దొరుకుతుంది, కానీ మనం పోగొట్టుకున్నది జీవితం. మల్లెపూల్లాంటి మన బ్రతుకులు పందిరి మంచాల మీద నలిగిపోవలసిందే గాని పెళ్లి పందిళ్లలో వెలిగిపోయే అదృష్టానికి నోచుకోలేదమ్మా. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా చిరుదీపం వెలిగించుకునే ప్రయత్నం తప్పంటావమ్మా? దీపాలను ఆర్పమనేవాళ్ళు, చీకట్లో చిందులాడేవాళ్ళు, అందాన్ని మేసేవాళ్ళు, ఆశల్ని చిదిమేసేవాళ్లే కాని వెలుతురు కోరే మహానుభావులు మనలోకిళ్ళకెందుకొస్తారు? ఈ లోకంలో ఎవరున్నారు? పెద్ద మనుషులుగా చలామణయ్యేవాళ్లే కాదు, చెడి బతికే రౌడీలు గుండాలు కూడా చెడిపోయిన ఆడదాన్ని చేరతీరమ్మా. మనింటికొచ్చే మనుషుల్లో మహానుభావులు కూడా ఉన్నారని ఆ రౌడీయే నిరూపించాడమ్మా. చీర ఒలిచే అవకాశం ఉన్నా వదిలి వెళ్ళినవాడు రావణుడెలా అవుతాడమ్మా? గుండెలో గుడి కట్టి పూజించాల్సిన రాముడు కాదంటావా? ఉదయం దీక్షితులు గారు వచ్చి వెళ్ళారు. ఏమిటట? ఏదో సంబంధం ఉందని వివరాలు మాట్లాడడానికి వచ్చారు. ఎవరికి? నాకా? సీతకండి. అదొక్కటే తక్కువ. నిన్ను కట్టుకున్న పాపానికి దానికి కూడా తిండి తిప్పలు దండగయ్యే చాలక ఇంకా పెళ్లి పెటాకులు కూడానా? ఇలాంటి దరిద్రగొట్టు ప్రస్తావనలు ఇంకెప్పుడు నా దగ్గర పేలకు. అక్కు పక్షి. నేను కాదంటే మాత్రం మీకే పోలడన్ని భమాభములు. వెళ్తానే. భమాభం అంటే భజన మహాలక్ష్మి బంధం అనుకున్నాను గాని ఇవాళ్టితో అది తెగిపోయింది. వెళ్తా. పిన్ని, నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. ఎట్టాగొట్ట తప్పిపెట్టి చూడవా? మగపిల్లి వాళ్ళు కూడా వచ్చేసాక ఇక ఏమనుకుని ఏం ప్రయోజనం చెప్పు. రాజేష్ బాబు కబురు పంపావుగా, వచ్చేస్తాళ్లే.
వస్తారంటావా? తప్పకుండా వస్తాడు. ఏమ్మా, ఇంకా తయారవలా? తీసుకురండి. ఇదిగో వచ్చేస్తుంది బాబాయ్. మా అమ్మాయి రెడీ అవటం అంటే మాటలా బావగారు. నేను చేయించిన నగలు, వాళ్ళ అమ్మ నగలు, మా అమ్మ నగలు, వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మ పెట్టిన నగలు ఇన్నున్నాయి. మరి ఇన్నిట్లోంచి సెలెక్ట్ చేసుకోవటం అంటే మాటలా? అందులోనూ అల్లుడు గారు అమెరికా రిటర్న్ అయ్యే. ఏయి నచ్చుతాయో ఏయి నచ్చవో అని ఓ మై సన్ వాట్ ఇవన్నీ ఆటకి అమెరికాలో ఎవరు ఎట్టుకోరు. అలాగే అల్లుడు గారు, మీ ఇష్ట ప్రకారమే. అలాగే అలా అనకండి బ్రదర్ గారు. మీ డాక్టర్ కాకపోతే మేము పెట్టుకుంటాం. చాలా ప్లేస్ ఉంది. అన్నీ పంపించండి. అలాగే చిట్టర్ గారు. అమ్మాయి వచ్చేలోపు మీరు సీట్లు తీసుకోండి. అల్లుడు గారు ఏటండి, బావగారు ఏటండి ఏటండి. పెళ్లి కొడుకు కంటే ఆడ అమ్మా బాబాయ్ నయంలాగుందే. ఆ నోరు తెరిస్తే మరీ ప్లాట్ఫామ్ లెవెల్లో ఉంది. అసలు ఇది అమెరికా సంబంధమేనా అంటారా? భలేవారే, ఇది మంత్రి గారు పంపించిన సంబంధం. ఆయనకిళ్ళు బంధువులు కూడాను. అబ్బాయి అమెరికాలో పరిశోధన చేస్తున్నాడంట. దేని మీద? పేడ. పేడ? అవునండి, పేడే. ఇక్కడ మన వాళ్ళంటే పేడను చాలా తేలిగ్గా తీసి పారేస్తారు కానీ అమెరికాలో పేడను ఎంత ఇదిగా చూస్తారో కదండి అల్లుడు గారు. నో మై సన్ బాబు ఈటింగ్ చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా యాంగ్రీ అవుతాడు బ్రదర్. చారీలు చెట్టరు, చారీలు చారీలు. ఓకే అదిగో ఆ అమ్మాయి రాని వచ్చేసింది. నమస్కారం అండి. హాయ్ లాలూలి. గిరిదాల పెద వెంకట్రాయుడు. నువ్వా? ఏంటి పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే ఆ పేరు పెట్టి పిలవడమే? అసలు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నా గడపలోకి వచ్చావు? ఎవర్రా పెద్ద మనుషులు? మేనర్క ఉండగా నా కొడుకుని కాదని నీ కూతుర్ని పరాయి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తున్నా. నువ్వెంత పెద్ద మనిషివో, వచ్చిన వాళ్ళెంత పెద్ద మనుషులో తేల్చుకుందామనే వచ్చాను. రమ్మను. ఏంటి నువ్వు ఆడు తేల్చుకునేది? నన్ను కాదని ఈడు ఎగస్ పార్టీలో చేరినాడే మీకు నాకు తెగదెంపులైపోయింది. ఇంకొక మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. ముందు బయటికి వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం చేస్తావరా? వెళ్ళగొట్టేస్తావా? ఎంత చెడ్డ తోడబుట్టినాడు కదా అని ఊరుకుంటున్నాను. నా మేనవాడలు నా కాకుండా చేస్తే చూస్తూ ఊరుకోవడం నా కొడుకేం గాగు పడుకులేడు. నాన్న, నేను బావనే చేసుకుంటాను. నువ్వు నోరు పోయవే, లోపలికి పద ముందు. పిచ్చి ముద్ద, పిచ్చి ముద్దని. ఏంటి ఈ గళ్ళకు మేడ్డా? మేడు లేదు, గాడిద గుడ్డు లేదు. నువ్వు ఉండవమ్మా. బాబు రౌడీ గారు, మీరన్నా కత్తి కలగ చేసుకుని ఈళ్ళ సంగతి చూడాలా? రాజా ఏడు చూడరా. రమ్మను. నువ్వు మీ రౌడీ ఏం చేస్తారో చూస్తాను. సుబ్బులు నా పెళ్ళం కాకపోయిందో మర్డర్లు చేయడానికి కూడా రెడీ. మమ్మీ మడ్రంట మడ్రంట. ఓ మై సన్ బతికుంటే బల్స్ లేపితే బతకచ్చు. ఓ మై హస్బెండ్. ఏమండి? సినిమా. బావగారు, ఆగండి. ఏంట్రా మీరు అల్లరి చేసాలని సర్వేసినంత మాత్రాన నా కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నావా? రేయ్, పీక బిస్కి నూతులన్నా పారేస్తాను కానీ నీలాంటి మట్టి పిచ్చుకునే పల్లెటూరి గబ్బడాయికిచ్చి చచ్చినా చేయను. ఏంటంటే ఇంకా చూస్తా ఊరుకుంటారు. నీటితో మరండి. తప్పు ప్రెసిడెంట్. నేను రౌడీనే గాని అమాయకుల్ని ఆడపడుచుల్ని హింసించేంత కిరాతకుణ్ణి కాదు. నీలాగా తోడబుట్టిన వాళ్ళని ఉసురు పెట్టేంత రాక్షసుణ్ణి కాదు. ఏంటలా నోరు తెరుస్తావు? ఏమన్నావు? అతను మట్టి విసుక్కునే పల్లెటూరు గబ్బిలాయా? మరి నువ్వెవరు? నువ్వొచ్చింది ఆ మట్టిలోంచి కదా. ఆ మాటకొస్తే నువ్వు కోరుకునే అమెరికాలుడైనా, అమెరికాకి ప్రెసిడెంట్ అయినా వాళ్ళు పుట్టింది ఈ మట్టిలోనే. ఎన్ని మేడలున్నాడైనా గోడలు స్తంభాలు దిగమింగలేడు. ఈ పల్లెటూళ్ళలో పండిన గింజలతోనే కడుపు నింపుకోవాలి. చంద్రమండలానికి వెళ్ళినాడు కూడా అక్కడి నుంచి బంగారాలు వజ్రవైడూర్యాలు తేలేదు. పిడికెడు మట్టే తెచ్చాడు. చూడు, అయిన వాళ్ళ దగ్గర ఆడంబరాలకు పోయి చివరికి నాలాంటి రౌడీల కాళ్ళ మీద పడే నీకన్నా ఆ రాజేష్ చాలా నయం. నోరు మూసుకుని గడపలోకి వచ్చిన మేనల్ని దగ్గరికి తీసుకో. ఈ రౌడీ కన్నా శాస్త్రి గాడి రైట్.